విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ మధ్య సముద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. అనంతరం తీరం నుంచి ఫ్లోటింగ్ బ్రిడ్జిపై నడుస్తూ ప్రకృతి అందాలను పరిశీలించారు. ₹1.5 వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జిపై పర్యాటకులు నడుస్తూ సముద్రపు అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది. పర్యాటక రంగంలో మరింత ఉపాధి అవకాశాలు కల్పించే రీతిన ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రూపాయలతోటి స్కై లైనింగు, సైక్లింగు, జీప్ లైనరు, గ్లాస్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడానికి సుమారుగా 5 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఆకర్షించేదానికి, పర్యాటకులకి ఆనందంగా సుఖంగా పర్యాటనకు వచ్చిన వాళ్ళు ఉండేదానికి ఏర్పాట్లు చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోనే కాదు దేశంలో కల్లా టూరిజంలో అత్యంత ఆకర్షణీయంగా నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించే కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని మంచి పర్యాటకులను ఆకర్షణీయవంతంగా ఈ నగరాన్ని డెవలప్ చేసేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.